అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్‌ధన వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? ఇది తీయొద్దు నాన్న, అటు చూడు వీడియో. ఇదే నా మొదటి వీడియో అండి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇప్పటి వరకు అయితే ఫన్నీగా కొన్ని వీడియోస్ అయితే చేశాననమాట. ఇప్పుడు వచ్చి లాంగ్ వీడియో ఒకటి చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నాన్న మా అల్లరివాడు ఉన్నాడండి. వీడి వల్ల నేను ఏది చేయలేను అనమాట పూర్తిగా. ఇక ఆడుకోపో, వెళ్ళి ఆడుకో. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మా హోమ్ టూర్ అయితే చేయాలనుకుంటున్నాను. మా హౌస్ని అయితే చూపిస్తానండి వీడియోలో. వీడియో చూసి వీడియో ఎలా ఉంది ఏంటనేది, హౌస్ ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరందరూ కలిసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇంకా ఓవరాల్గా వచ్చేసి ఇదేనండి మా ఇల్లు అయితే. చూసారు కదా, ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి డిజైనింగ్. మొత్తం హౌస్ అనమాట. ఇది వచ్చేసి 2 హౌసులు కంబైన్డ్గా, అంటే పక్క పక్కనే ఉంటాయి. పైన స్లాబ్ అయితే 2 కలిపి ఉంటుంది. మొత్తం నేను పైన వీడియో అయితే తీయలేదు, ప్రజెంట్ ఓన్లీ లోపల వరకు అయితే వీడియో తీశాను. ఇప్పుడు వచ్చేసి రోడ్డు పాయింట్ ఉంటుంది అండి. బయట మొత్తం ఫ్రీగా అనమాట లొకేషను. ఎంట్రన్స్ మనకు రోడ్డు ఉంటుంది, ఎంట్రన్స్ మనకి ఇది మెయిన్ గేట్ అనమాట. ఇది ఫస్ట్ ఇగోండి, ఇటు రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయి మనకి. ఇంకా మా వాడైతే నేను గేటు తీసాను కదా, తీయగానే వాడు వెళ్ళి వేసేస్తున్నాడు. వాడికి అందుతుంది అనమాట. కొంచెం చిన్న గేటు ఫ్రంట్ ఉండేది ఇది అనమాట. ఇంకా స్టెప్స్ అనమాట. పైన కొంచెం రేకులా వేసి పైకి అయితే ఇలా ఇచ్చాము. నెక్స్ట్ అక్కడ గ్లాస్ ఫిట్టింగ్ అన్ని మిర్రర్ వస్తుంది, కానీ ఇంకా సెర్చ్ చేయలేదనమాట. అది మిర్రర్ తీసుకురాలేదు, ప్రజెంట్ కొత్తదే. ఇంకెలా సెర్చ్ చేస్తున్నారు ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్ మళ్ళీ ఫస్ట్ గేట్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట. డోర్కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇది అనమాట డోరు. ఇప్పుడు డోర్ తీసుకొని లోపలికైతే వెళ్ళి ఎలా ఉంటుంది అనేది చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇదే అనమాట ఎంట్రన్స్. ఇలా ఉంటుందండి పెయింటింగ్స్. ఇంకా మా వాడు బిస్కెట్స్ కూడా తినేసి కవర్స్ అన్నీ మొత్తం వేసాడు. నేను కూడా ఇల్లు కరెక్ట్గా ఏం సర్దలేదనమాట, నార్మల్గానే ఉంది సామాన్లు. అలా ఉంచి మీకైతే వీడియో పెడుతున్నాను. ఇక మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది వస్తుందండి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకి ఇక్కడ పూజ గది. పూజ గది పక్కన విండో కూడా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నేను క్యాలెండరు, ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రామరాజ్ కాటన్లో తీసుకున్నానండి. అప్పుడు ఇచ్చారనమాట ఈ క్యాలెండర్. ఇంకా అప్పటి నుంచి ఇది అలాగే ఉండిపోయింది, ఏం చేయాలని అలాగే ఉంచాను. ఉంచి ఈరోజు అయితే ఇప్పుడు ఇంకా ఇక్కడ పెట్టేశాను అనమాట. డేట్ కూడా చేంజ్ చేయలేదు, అలాగే వదిలేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈగల సీజన్ చాలా ఎక్కువ కదా, ఇంకా సేఫ్టీగా అనమాట మెస్ జార్ కూడా పెట్టారు, లేకపోతే చాలా కష్టం అయిపోయి ఉండేది. ఇంకా బయటకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ అయితే కొండి మన పక్కన ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా పక్కన అయితే ఒకటి పునాదుల వరకు వేసారు, అక్కడితో ఆపేశారు. ఇంకా సైడ్కి అయితే ఒక హౌస్ అయితే ఉంది. ఇంతేనండి, ఇంటి సైడ్ అయితే ఇలా ఉంటుంది. పక్క విండో మన పక్క సైడ్ అయితే ఇది రైట్ సైడ్ అండి. ఇంకా లెఫ్ట్ సైడ్ నేను చూపించలేదు, లెఫ్ట్ సైడ్ విండో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన టీవీ ఏరియా అనమాట ఇది. ఇక్కడైతే టీవీ ఫిట్టింగ్ అయితే చేసాము. నెక్స్ట్ పక్కన ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేస్తానండి. ఇంకా కిచెన్ ఏరియా అసలైంది చూపిస్తాను చూడండి. కిచెన్లో అయితే ఏమనుకోవద్దు, సామాన్లన్నీ అలాగే ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా డిజైన్స్ వచ్చేసి ఇలా యాపిల్తో వచ్చిందండి మొత్తం టైల్స్. ఇంతవరకు చిన్న ముక్క అనమాట. పైన మనం వంట చేసే గ్యాస్ పైన అనమాట విండో వస్తుంది అనమాట. సో ఇలా కిచెన్ అయితే చాలా బాగుందండి, కంఫర్టబుల్గా మనకి ఎక్కడ ఏం కావాలో అలానే ఉంది. సూపర్గా ఉంది కిచెన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా సామాన్లన్నీ కొద్దిగా సర్దీశాను. ఇంకా వచ్చి 2 డేస్ అవుతుంది ఇంట్లోకి వచ్చి, అందుకని కొన్ని అయితే సర్దలేదనమాట, అలానే ఉన్నాయి అక్కడక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఏరియా అనమాట. ఎక్కడ ఏది ఇవ్వాలి అది కరెక్ట్గా ఉందనమాట పాయింట్స్. అందుకనే నాకు కిచెన్ కానీ ఓవరాల్గా హౌస్ కానీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, బ్యాక్ ఎలా ఉంటుంది ఏంటనేది. నాకంటే ముందు మా వాడికే తొందర అండి, వీడు వచ్చేసి డోర్ తీసేస్తున్నాడు ఇక్కడ. వీడికేం తీయడం రావట్లేదు అనమాట. ఇంకా పైన నేను తీసి చూపించేంత వరకు ఆగరంటే వెయిట్ చేయలేకపోతున్నాడు. ఇంకా బయట వచ్చేసి చూడండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ప్లేసేనండి. మనకి బ్యాక్ వచ్చేసి హౌస్లు ఏమి ఉండవు, మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఇవ్వండి మొత్తం పొలాలు ఇవన్నీ. సమ్మర్లో అయితే సూపర్గా ఉంటుందండి ఇక్కడ. ఇంకా ఫుల్ గాలి కదా, మనకు ఫ్యాన్తో సంబంధమే లేదు. బ్యాక్ సైడ్ ఒక చైర్ వేసుకుని కూర్చుంటే సూపర్గా ఉంటుంది, చల్లగా కూల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా ఇది. ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేస్తాము. నెక్స్ట్ ఇటు వచ్చేసి మనం గిన్నెలు కూడా దోముకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా వేస్ట్ ఏమైనా పెట్టుకోవడానికి దేనికైనా
ఆ బ్యాక్ సైడ్ అయితే అలా ఉంటుందండి, అది బ్యాక్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది. బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఒక చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇదిగోండి. దీనిలో వచ్చేసి ఇంకా మంచం ఫిట్టింగ్ అయితే చేయలేదనమాట. ఈ 2 బాక్సులు వచ్చేసి ఏసీ అనమాట. ఏసీ కూడా ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. ఇంకా అప్పుడే ఎందుకు కూల్గా ఉంది కదని ఫిట్టింగ్ అయితే చేయలేదు. ఇంకా పైన డిజైన్ వచ్చేసి అలా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి బాబు సామాన్లు అండి. వాడికి యూజ్ చేసే ప్రతిదీ ఉన్న షిర్లక్, నెక్స్ట్ ప్రతిదీ వాడు ఫుడ్ ఐటమ్ నుంచి ఇంకా వాడు ఆడుకునే వస్తువులు, అలాగే వాడికి యూజ్ చేసే సిరప్స్ అన్ని, టానిక్స్ అన్నీ మొత్తం ఈ రూమ్లో అయితే సెట్ చేశాను. ఇంకెక్కడ పెట్టినా సరే వాడు ఉంచుడు మొత్తం లాగేస్తాడు. నేను ఎక్కడ సెట్ చేస్తే ఇక్కడ కూడా కింద బాక్స్ ఎక్కి అయితే మొత్తం తీస్తూ ఉన్నాడు. ఇంకా పైన కబోర్డ్లో వచ్చేసి బాబు సిరప్స్ అయితే పైన మొత్తం సెట్ చేస్తాను అనమాట. ఇదిగోండి వాడి సిరప్స్. ఇంకా నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి వాడు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఈ కబోర్డ్లో అయితే సెట్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే కింద ఏ వస్తువులు ఉంచినా, పెన్సిల్ ఏ ఉంచినా సరే మొత్తం గోడలు మొత్తం రఫ్ చేసి వదిలేస్తున్నాడు. అందుకనే మొత్తం ఇప్పుడే కదా కొత్తగా ఉంది, ఇంకెందుకు గలీ చేయడం అని చెప్పి అన్నీ దాచాను అనమాట. పాత హౌస్లో కూడా అలానే చేశాడు. అందుకని ఇక్కడ ముందే భయపడి దాచిస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో ఇదండి. ఇంకా మంచం అయితే ఫిట్టింగ్ చేయలేదనమాట, అలానే ఉంది. అటు సైడ్ మంచం, ఇటు సైడ్ పరుపు అయితే పెట్టాను. ఇంకా బట్టలన్నీ ఇలా పెట్టానండి. ఇవి కూడా ఇది ఏం ఉంచట్లేదు, మొత్తం తీసి కింద పడేస్తున్నాడు. ఇంకా సైడ్కి వచ్చేసి ఇక్కడైతే బీరువాకి అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అండి. ఇక్కడైతే బీరువా పెట్టేసాము. ఇదిగోండి. ఇంకా ఫ్రీ టైం ఉండేటప్పుడు అయితే ఈ విండో దగ్గర ఇక్కడ చాలా బాగుంటుందండి కూర్చోడానికి. ఇలా ఉంది కదా కబోర్డు, ఇక్కడ వచ్చి అయితే మా బాబు నేను కబోర్డ్లో కూర్చొని ఈ సైడ్ అయితే చూస్తూ ఉంటామన్నమాట. ఇంకా అటన్నీ బాగుంటాయి, కాకులు కూడా, ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి ఫ్రంట్కి వచ్చేసి చాలానే ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రంట్ కూడా. ఇంకా అవైతే మేము తీయలేదు, ఇంకా పెట్టలేదన్నమాట. సో ఇంటి లోపల మొత్తం అయితే హౌస్ అయితే ఓవరాల్గా ఇలా అయితే ఉంటుందండి. ఇంక నేను పైన వీడియో అయితే ఏం తీయలేదు, ఓన్లీ లోపల వరకు అయితే ఎలా ఉంటుంది అనేది హౌస్ని అయితే చూపించాను. ఇంకా పైన అయితే చాలా బాగుంటుందండి. 2 హౌస్లు స్లాబ్ అయితే మొత్తం కలిపేశారు కదా, పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా బయట చుట్టూ చూశారు కదా, మొత్తం చుట్టూ పొలాలు అన్నీ చాలా బాగుంటుందండి చూడడానికి. ఇంకా ఓవరాల్గా హౌస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో చూశారు కదా, వీడియో ఎలా ఉంది ఏంటనేది వీడియోని అయితే కామెంట్ చేసేయండి. ఇంటినైతే నేనేమి ఇంకా సర్దలేదనమాట. నార్మల్గా వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో హోమ్ టూర్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. వీడియో కూడా అంత లెంతీగా అయితే ఏమీ లేదు, షార్ట్గానే చెప్పేశాను అనమాట. ఓకే నాన్న, ఏదో బాయ్ చెప్పిద్దామా, అయితే షార్ట్గానే చెప్పేశాను అనమాట. సో వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పినాను. ఓకే బాయ్ చెప్పి బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మా వాడు కూడా బాయ్ చెప్పేస్తున్నాడు.